దయచేసి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో బయటికి రండి అందరు. ఇమీడియట్గా ఈ ఎవరైతే కోటేషు ఈ బ్యాచ్ అంత ఉందో వీళ్ళ ఆస్తులను అటాచ్ చేయండి. వీళ్ళని ఆస్తులను అటాచ్ చేసి బ్యాంకులు కూడా నష్టపోవద్దు, బ్యాంకులకు కట్టేయండి ఇమీడియట్గా. ఈ బ్యాంకులు కూడా, ఈ బ్యాంక్ మేనేజర్లు కూడా కొంతమంది ఇలాంటి ఫ్రాడ్స్లో భాగస్వాములు అవుతున్నారు. లేకపోతే ఇంతమందికి లోన్ ఎట్లు ఇస్తారు? ఇప్పుడు ఈయన కటింగ్ చేసుకుంటూ ఏదో తన జీవనం కొనసాగిస్తున్నాడు ఉస్మానియా యూనివర్సిటీలో. ఇప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్? ఇప్పుడు వాడు ఫైనాన్స్ వాడు నా ఇంటి మీదకి వచ్చి నీది అది ఎత్తుకపోతా ఇది ఎత్తుకపోతా అంటే ఈయన ఇజ్జత్కి ఏమైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత? ఆయన లీగల్ అడ్వైజర్ మొన్న ఫోన్ చేసిండు కోట. ఎవరు? లీగల్ అడ్వైజర్ ఆయన మీ ఇంటికి వస్తే మా ఊరు సర్పంచ్కి ఫోన్ చేసిండు. సర్పంచ్ ఫోన్ చేస్తే ఆయన నాకు ఫోన్ చేసిండు. ఇట్లా బ్యాంక్ వాళ్ళు ఇంటి ఇక్కడికి వస్తారట, ఊళ్ళోకి వస్తారట, మరి ఇట్లా లోన్ తీసుకున్నారట, ఏంది కథ అంటే ఈయన అయితే జాబ్కి ఇట్లా అయితే ఏం లేదు, కటింగ్ చేసుకుంటాడు అని ఆయన చెప్తే ఆయన లీగల్ అడ్వైజర్ ఈయనకు నా నిమ్మరి అని సర్పంచ్కి ఇస్తే సర్పంచ్ మళ్ళీ నాకు ఫోన్ చేసి నిమ్మరి ఇచ్చిండు. నిమ్మరిస్తే నేను వీడికి వచ్చిన, సార్ ఇట్లా మరి ఈయన తీసుకోలేదు, ఎట్లా ఇచ్చిల్లు మీరు, ఏం చేసిల్లు అది ఇది అంటే, ఇక అదంతా అట్లా చేసిల్లు, అట్లా అయిపోయింది, వాళ్ళు తీసుకున్నారు అంటారు కదా, మరి కట్టి మాట్లాడి మా పైసలు మాకు కట్టాలి, దీంట్లోనైతే వదిలిపెట్టే సమస్య ఉండదు, ఏముండదు అని ఆయన లీగల్ అడ్వైజర్ అంట. నెక్స్ట్ నెల మీకు ఆల్రెడీ ఇప్పుడు 3 నెలలు అయితే ఈఎంఐ కట్టక, ఇంకో నెల చూసి నీ పేరు మీద ఇల్లు ఏమున్నాయో అవన్నీ వేలం పాటేస్తామని ఆయన లీగల్ అడ్వైజర్ అన్నారు. ఏమైనా ఉందా మీకు భూములు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఇల్లు ఉందో 6 ఎకరం